కూర్చోండి కూర్చోండి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబు హలో అన్నాను ఇట్రా అక్క. ఇప్పటికే కాలాతీతమైంది. మీరెంతో ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నన్ను మీ మంచి హృదయంతో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శిరస్సు వంచి పాదాభివందన చేసి మరీ తెలుసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం, మర్చిపోకుండా చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఈ సభకి పిలవగానే వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి, శ్రీనివాసరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు, స్వామివారి దర్శనం యూ వోంట్ గెట్ దర్శన్, హీ విల్ గివ్ యూ దర్శన్ అంటారు. భగవంతుడు ఆయన దర్శనం ఇవ్వాలి, కానీ మనం దర్శనం చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చాలా పొరపాటు అని చెప్పడానికి అదొక నిదర్శనం. వాళ్ళు రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సభలో ఇంతమంది మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏదో రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు. ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాల నుంచి మాట్లాడిన భావన నాకు కలిగింది. 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో ఉడుదుడుకులు, ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు 4 డికేడ్స్ దాకా తెచ్చుకోగలిగానంటే అది నా గొప్పతనం కాదు, అది ప్రేక్షకులు, ప్రేక్షక దేవుళ్ళు, ప్రేక్షక మహాశయులు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం. అదే లేకపోతే నేను వాళ్ళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. అంతకు మించి తెలుగు కళామ తల్లికి, తెలుగు సినిమాలు నిర్మించినటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నా శిరస్సు వంచి నేను పాదాభివందన చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బ్రహ్మానందం నేమ్ నమోదు చేసుకున్నాడంటే, ఇన్ని సినిమాల్లో చేసి పేరు నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాలు చేయటం గొప్ప కాదు, ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు, దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళామతలి యొక్క గొప్పతనం. వాళ్ళు నిర్మించిన అన్ని సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలు ఎవ్వరని, లైట్ మెన్ దగ్గర నుంచి అందరూ 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 ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి, ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి తెచ్చినందుకు వారికి శతద సహస్రద పాదాభివందన చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తిశేషులు జంధ్యాల గారు, తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత రామానాయుడు గారు. ఈ 3 పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని, అప్పుడు చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి, ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు, ఇప్పుడు చాలా గొప్ప యాక్టర్ అండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా నవ్విస్తాడు, పెద్ద కమెడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంధ్యాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావటం, అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం, ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు, అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు, ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను. అది నా గొప్పతనం అని నేను ఏనాడు ఫీల్ అవ్వలేదు. కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని, చాలా గొప్ప నటుండి నేను, లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో పెద్ద పుడింగి రైడు అని
అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగరేసుకుని నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందనటానికి నేను DD8లో దాన్ని ఏమంటారు టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు. అబ్బో మనకు చాలా పెద్ద పేరు వచ్చిందిరా అని. మున్సిపాలిటీ బండిలాగా చెత్తబడులు వస్తాయి చూడండి, ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని. అంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి ఇదే బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం. సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్తున్నాను, చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను